జూన్ 1 నుంచి ఏపీలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. వైసీపీ హయాంలో భ్రష్టు పట్టించిన రేషన్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టింది. రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువుల్ని పకడ్బందీగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏపీలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి పేదలకు అందించే బియ్యం, పంచదార, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల్లోనే ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు తమకు వెసులుబాటు ఉన్న సమయాల్లో వచ్చి సరుకులు తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దేశం మొత్తం ఒక రూటు అయితే తన రూటే సెపరేట్ అంటూ వైసీపీ హయాంలో జగన్ రివర్స్ పాలన నడిపించారు. అందులో రేషన్ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేశారు. దేశం మొత్తం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతుండడం ఎన్నో దశాబ్దాలుగా అమలవుతుంది. జగన్ సీఎం అయ్యాక ఇంటింటికి రేషన్ పేరుతో వాహనాలు కొనుగోలు చేసి 100 కోట్లు వృధా చేశారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంచి ఇస్తే సరిపోయేదానికి ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాపై 1000 కోట్ల భారం మోపారు. ఇక ఇంటింటికి రేషన్ అని గొప్పగా చెప్పిన వీధి చివర వాహనాలను పెట్టి ఒక పూట మాత్రమే ఇచ్చి వెళ్లిపోవడంతో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఈ విధానం మేలు చేసింది. అయితే ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం అక్రమ రవాణా మాత్రం పెరిగిపోయింది. వైసీపీ నేతలే ఆ వాహనాలను ఉపయోగించి పేదల బియ్యాన్ని బొక్కేసి 100 కోట్లు కొట్టేశారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ, ఇతర పార్టీలు అనేక సందర్భాల్లో పోరాటాలు కూడా చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలోని రేషన్ విధానంపై ఉన్నత స్థాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షలు చేశారు. ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత ఎండీయూ విధానాన్ని రద్దు చేసి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడంతో పాటు వెంటనే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వమే మిగతా డబ్బులు చెల్లించి ఎండీయూలకు రేషన్ వాహనాలు ఇచ్చేయాలని నిర్ణయించింది. ఇక ఏపీ వ్యాప్తంగా ఉన్న 29,760 రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సరుకులు అందించనున్నారు. ప్రజలు కూడా తమకు నచ్చిన, వీలు చిక్కిన సమయాల్లో వచ్చి రేషన్ సరుకులు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విజయవాడ మధురానగర్లో నిర్వహించిన ట్రయల్ రన్ను మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ పరిశీలించారు. విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ షాపుల్లో ఈ పోస్ట్ మిషన్తో పాటు ఎలక్ట్రానిక్ కాటా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎండీయూ విధానం వల్ల ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామని, రేషన్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈ కేవైసీ 96% మేర పూర్తి చేశామని మంత్రి మనోహర్ చెప్పారు. జూన్ 1 నుంచి 4.40 లక్షల మందికి సరుకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ఇంటింటికి ఖచ్చితంగా సరఫరా జరుగుతుంది. దయచేసి ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోబాకండి. జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయితే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా నేరుగా వారి ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగా రేషన్ షాపుల వద్దకే ప్రజలు రావడంతో పాటు ఆదివారంతో సహా 15 రోజుల్లో వారికి నచ్చిన సమయాల్లో వచ్చి సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.